అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ సూచనలతో మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వైసీపీ కాకినాడ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధినేడి సుజాత శ్రీనివాస్, పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు సామారావు తులల్, పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పచ్చిమల్ల జ్యోతి చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేశారు. అనంతరం మహిళా దినోత్సవం పురస్కరించుకుని పలువురు మహిళలు ప్రసంగించారు. ఈ సందర్భంగా వర్ధినేడి సుజాత, సామారావు తులల్, పచ్చిమల్ల జ్యోతి, రావుల మాధవరావు, గండేపల్లి బాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్దపాటి రాజేష్, కొత్తం దత్తుడు, నేలవేణి, అరగల రాజేశ్వరి, లంకా వెంకటలక్ష్మి, పచ్చిమల్ల అప్పలరాజు, సయ్యద్ మొహద్దీన్, పెద్దింటి సూర్యప్రభ, వర్ధినేడి శ్రేణు తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారు మా మహిళల కోసం ఆలోచించి మాకు ఎన్నో పథకాలు మహిళల కోసమే రూపుదిద్దుకొని, ఇళ్ల స్థలాలు అయితేనో, అమ్మఒడి, ఇలాంటి ఎన్నో పథకాలు మహిళల కోసం ఆలోచించి చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు అందరూ కూడా వెనకబడి ఉన్నారు. ఎందుకంటే ఒక హోమ్ మినిస్టర్ మహిళ అయ్యుండి కూడా ఆవిడ మహిళల కోసం ఆలోచించకుండా ఆటపాటల మీద ఉన్న దృష్టి మహిళల మీద పెట్టి ఉంటే చాలా బాగుండు. కలిసికట్టుగా పార్టీ విజయానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి వంగగీత విశ్వనాథ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజు అందరూ మహిళలందరికీ, మా రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందంజగా రాజకీయ రంగం అనవచ్చు, అలాగే మరి చదువు, అలాగే మన ఆటలు, అన్ని రంగాల్లో కూడా ముందంజగా మరి మహిళలు కూడా ఉన్నారు. అందులో భాగంగానే మరి గత స్ఫూర్తిని తీసుకుని మన మహిళలందరూ కూడా ఇంకా యువత ఇంకా అధికంగా దూసుకుపోవాలని చెప్పి ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మరి మహిళలకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రకంగా ఉండేది, ఈ రోజు వ్యాపారాల పరిస్థితి ఏమైంది? ఎందుకంటే వ్యాపారాలు అన్ని వర్గాలు బాగోవాలంటే సమాజంలో మహిళల ఆర్థిక పరిస్థితి బాగోవాలి. మహిళల ఆర్థిక పరిస్థితి పటిష్టంగా లేకపోవడం వల్ల, ఈ పథకాలన్నీ ఆపేయడం వల్ల ఈరోజు మహిళా లోకం వెనకబడిపోయింది ఈ రాష్ట్రంలో. పైగా అప్పటికి ఇప్పటికీ ఒక్కసారి పోల్చుకుని చూసుకోమని నేను చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు కానీ, అఘాయిత్యాలు కానీ, మహిళల మీద ప్రతి నిత్యం దాడులు, ఈ ప్రభుత్వానికి ఏమి చీమ కుట్టినట్టు కూడా లేదు. అంచేత మహిళలు కూడా, సామాన్య మహిళలు అంతా ఈరోజు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటా ఉన్నారు.